నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వంలో ఉన్న సందర్భంగా 3 రాజధానులు జపం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున వైజాగ్లో కొంత విపరీతమైనటువంటి ల్యాండ్స్ని దోచుకునేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రధానంగా అక్కడ పెద్ద ఎత్తున ఒక ఇంద్రభవనం లాంటి భవనాలు కూడా కట్టారు వైజాగ్లో. ఇటువంటి క్రమంలో ఇప్పుడు 3 రాజధానులకు సంబంధించి తాజాగా సజ్జల చేసినటువంటి ప్రకటన మరీ ముఖ్యంగా యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు సజ్జల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన ఇప్పుడు ఒకే రాజధాని అనే నినాదం కోసం ఇప్పుడు వైసీపీ పాకులాడుతోంది, దీని వెనకాల రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా, లేదు అంటే ఇప్పటికైనా ఇంత జరిగిన తర్వాత 11 సీట్లకి పరిమితమైన తర్వాత వైసీపీ కళ్ళు తెరుచుకుందా, ఎక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు, ఏం గ్రహించారు, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు మాట్లాడతాం. మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే రవీంద్రబాబు గారు. నమస్తే రాజేష్. చాలా రోజుల తర్వాత కలిసినట్టుగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే సుదీర్ఘంగా 2-3 వారాలు అయింది మీరు రాక. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు ఇప్పుడు 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు అని సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో చేసిన కామెంట్స్ రచ్చలేపుతున్నాయి, చర్చ జరుగుతూ ఉంది. సో మీరు అంటున్నారు యూటర్న్ అని, నేను అంటున్నాను కొత్త నాటకానికి తెరలేపారు అంటున్నా వైసీపీ. ఎస్, ఎందుకు అంటున్నానంటే విశ్వసనీయత కోల్పోయిన తర్వాత, క్రెడిబిలిటీ కోల్పోయిన తర్వాత మాట్లాడే మాటలు ప్రజలు విశ్వసించరు. మనం ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ పరిశీలించినట్టయితే అమరావతి రాజధాని అని చెప్పి దేవాలయం లాంటి అసెంబ్లీలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలతో ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఇదే ప్రాంతంలో ఉండాలి, 33,000 ఎకరాలు ఉండాలి, మా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది అని చక్కటి చిరునవ్వులతో అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేసేసి, నాశనం చేసేసి, నో 3 రాజధానులు ఉండాల్సిందే అని అసెంబ్లీలోనే మళ్ళీ చెప్పారు. చెప్పిన తర్వాత 3 రాజధానులు లేదు, ఒక రాజధాని లేదు, రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు భారత పటంలో పెట్టారు. ఆ ఘనత వైసీపీకి దక్కుతుంది. సో ఈరోజు ఎందుకు మళ్ళీ యూటర్న్ అనను కానీ జగన్ నాటకమా కొత్త నాటకమా అనేది ఎందుకు అంటున్నానంటే, విశ్వసనీయత కోల్పోయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఒకటి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, రాజకీయ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే విపరీతమైన సమస్యల విషవలయంలో చుట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్ రెడ్డి గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అని షర్మిల గారు నిన్న మాట్లాడారు. అదే మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఈయన చూసి ఇప్పుడు చచ్చిపోయి ఉండేవాడు బాబు అని షర్మిల గారు విలపించారు. ఆయన సిగ్గుపడి ఉండేవాడు అని కూడా విలపించారు. దానికి కారణం ఏంటంటే జగన్ రెడ్డి గారు ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు, ఎస్సీలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, మైనారిటీలు అని చెప్పుకునే జగన్ రెడ్డి గారు, 40% సోకాళ్ళు ఓట్ షేరింగ్ ఉందని చెప్పుకునే జగన్ రెడ్డి గారు వాళ్ళ విశ్వాసాలకి, వాళ్ళ అభిప్రాయాలకి అగెనెస్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఒక ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్న అభ్యర్థిని ప్రపోజ్ చేస్తే ఈయన మద్దతు ఇవ్వటం అనేది ఏ విధంగా చూడాలా? అంటే వీళ్ళ ఓటర్స్ ఎక్కువ మంది ఇలా ఉంటే ఈయన ఆ విధంగా మద్దతు ఇస్తూ, ఇక్కడ వీధి పోరాటాలు మళ్ళీ రైతు పోరుతో ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు? ఇదే ఎన్డీఏ కూటమి మీద ఇక్కడ పోరు చేస్తున్నాడు. ఇండియా కూటమిలో బీజేపీ అక్కడ మద్దతు ఇస్తున్నాడు, ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ, డబుల్ గేమ్. దీన్ని ద్వంద్వ వైఖరి అని అనక తప్పదు. రెండో అంశం మనం పరిశీలించినట్టయితే ఈయన గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడంటే కేసులు భయంతో అని షర్మిలమ్మే చెప్పారు. అంటే జీవితానంతరం కేసులు, బెయిల్ ఇట్లానే ఉండాలా, మద్దతు ఇస్తూనే ఉండాలా, వాళ్ళ శుభాశీషులు ఉండాలా. ఇది రాజకీయం, కుట్ర రాజకీయం. అంటే ఇంకొక డౌట్ వస్తుంది నాకు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఆశీస్సుల కోసం వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు, అదే ప్లేస్లో కాంగ్రెస్ ఉంటే కూడా మద్దతు ఇచ్చి ఉండేవాడా? మరి ఈయన బెయిల్ కోసం, కేసుల కోసం? అంటే ఒక రాజకీయమైన డెసిషన్ లేకుండా ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ వస్తున్నాడు. ద్వంద్వ వైఖరి అని ఎందుకంటే కాదు, మీరేమో ద్వంద్వ వైఖరి లేకుంటే ఆయన ప్లేట్ ఫిరాయిస్తున్నాడు, మాట మారుస్తున్నాడు, యూటర్న్. కానీ ఆయన మాట ఇస్తే మడమ తిప్పడు కదా, మడమ తిప్పకపోతే 3 రాజధానులను ఎందుకన్నారు? గతంలో అదే అసెంబ్లీలో ఈయన సపోర్ట్ చేస్తానని నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీకి వెళ్లకుండా మొరాయించి కూర్చొని ఒక పక్కన వెళ్ళని చెప్తున్నాడు డైరెక్ట్గా, ఒక పక్కన మరి అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీస్ మండలికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు ఎందుకు వెళ్ళాలా, ఈయన ఎందుకు వెళ్ళకూడదు? నంబర్ 2, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. ఇదే జగన్ రెడ్డి గారు మళ్ళీ అగైన్ ఇంకో ద్వంద్వ వైఖరికి, ఇదే జగన్ రెడ్డి గారు గతంలో టీడీపీ
వైసీపీకి 23 సీట్లుంటే అసెంబ్లీ వేదికగా 5 పక్కకి వెళ్ళారంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు తెలుసా అని కళ్ళు ఇట్లా ఎర్రగడ్డ పెట్టి మాట్లాడాడు. అది కూడా ప్లస్ మండలిని కూడా రద్దు చేసినటువంటి కదా. మరి ఈ ద్వంద్వ వైఖరి మాటలు మాట్లాడటం అనేది ప్రజలు విశ్వసించరు. రెండో అంశం మనం చూసినట్టయితే గతంలో పనిచేసిన మాజీ మంత్రులు చుట్టూ కేసులు చుట్టుకుంటా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఒకటి. రెండోది పార్టీ శ్రేణులంతా కూడా వేరే పార్టీలోకి ఎప్పుడు వెళ్దామా అని డోర్లు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మూడోది అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఉన్న 10 మంది మరి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఈ పదవులు ఎందుకు అని షర్మిల అడిగింది, అది వేరే విషయం. కానీ వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం రద్దు అయితే వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళు డెసిషన్ తీసుకొని గంప కొత్తగా వెళ్ళి ఎల్పీని వేరే పార్టీలో విలీనం చేస్తే పరిస్థితి ఏంటి? ఇది ఇన్ని ఛాలెంజెస్ ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వారు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఒక సభ నిర్వహించడం, ప్రజల్లో మంచి సానుభూతి అంటే మంచి అభిప్రాయం, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావటం, పల్స్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు కూటమి వైపు ఉండటం ఒక కారణం. ఇట్లా రకరకాల కారణాలతో పాటుగా కానీ గతంలో ఇదే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఒక క్రూరమైనటువంటి ఒక ఐడియాలజీ తోటి అనగదొక్కే విధానంగా రైతులను కూడా వాళ్ళు చేసినటువంటి పోరాటాలు దాదాపు 4 ఏళ్ల పాటు పోరాటాలు చేస్తే కూడా ఎక్కడ కూడా చీమ కుట్టినట్టు కూడా లేదా అప్పుడున్నటువంటి పోరాటాలు చేస్తే చీమ కుట్టినట్టు లేదు ఒక పార్ట్. నేనేమంటా అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. అమరావతిని విధ్వంసం చేసి అమరావతి మహిళలని నేను అనకూడని మాటలు, నా నోటి నుంచి రాని మాటలు ఈ మధ్య కాలంలో సాక్షి మీడియాలో అన్నప్పుడు అది కేసు అయింది, వీళ్ళు జైలుకి వెళ్ళొచ్చారు, మనం చూసాం. అటువంటి మాటలు ఎందుకన్నారు? ఈ మధ్య జరిగిన సంఘటన. రెండోది అమరావతికి పెట్టుబడులు రావద్దు అని ఎందుకు లెటర్స్ రాశారు? అది ఈ మధ్య జరిగింది. ఒక సైడు అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకొని ఇంకొక సైడు మళ్ళీ ఇప్పుడు సడన్గా అమరావతి నుంచే పరిపాలిస్తారు. ఒక పాయింట్. రెండో పాయింట్, సజ్జల నిన్న మాట్లాడితే ఏమన్నాడు? 3 రాజధానులని మేము అనలా, వక్రీకరించారు. కానీ వాళ్ళే కదా అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి చెప్పి ఈరోజు మేము 3 రాజధానులను వక్రీకరించారు, అమరావతిలోనే ఉంటాం కాబట్టి అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ ఇల్లు కట్టుకున్నాడు తెలుసా అన్నాడు. మరి అప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ ఎవరికి సమాధానం చెప్పాలి? అసెంబ్లీ అమరావతి రాజధాని ఉండాలని తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు అని అన్నాడు కదా. నేనేమంటానంటే కాదు, వైజాగ్లో ఉండి పరిపాలించాలని రిషికొండ ప్యాలెస్ 500 కోట్లతో కట్టుకున్నాడని నేను అంటాను. ఇవన్నీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అదే 500 కోట్లు ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజీ పూర్తి అవుతుండేనా కదా. మరి ప్రజాధనం దుర్వినియోగం కాదు. వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టారని చూపించుకుంటున్నారు కదా. మెడికల్ కాలేజీ కట్టడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అలాట్ అయిన కాలేజెస్. అది వీళ్ళు కట్టింది కాదు, చేసింది కాదు. నంబర్ 1. నంబర్ 2, 970 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినాయి. నంబర్ 3, నాబార్డ్ ఫండ్స్ 13,000 కోట్లు అడిగితే 5,000 కోట్లు వచ్చినాయి. దాన్ని ఏమైందో ఇప్పుడు లెక్క చెప్పాలా? ఇది మెడికల్ కాలేజ్ సబ్జెక్ట్, మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఈ నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ నేపథ్యం, ఇన్ని నేపథ్యం జరుగుతున్నప్పుడు అమరావతి మీద విషం చిమ్మాల్సింది మొత్తం చిమ్మేసి ఇప్పుడు అమరావతి నుంచి పరిపాలిస్తాము అని అంటే కొత్త నాటకానికి తెరలేపారు. అంటే అధికారం కోసం ఇది కొత్త జగన్ నాటకం అనుకోవాలా? అధికారం కోసమా? పబ్లిక్ పల్స్ ఈ విధంగా ఉన్నప్పుడు, మరి ఇంకా పార్టీ పరిస్థితి గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు, ఇటువంటి మొత్తం మునిగిపోతున్న పరిస్థితుల్లో ఇట్లా అంటే ప్రజలు నమ్ముతారేమో, కొంత ఆదరణ వస్తుందేమో అని. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట లాంటి పులివెందుల్లో జడ్పీటీసీ లోకల్ ఎలక్షన్స్లో డిపాజిట్ కోల్పోయిన అవమాన భారంతో ఉండటమే కాకుండా లిక్కర్ స్కామ్లో ఏ రోజు తాడేపల్లి ప్యాలెస్కి చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి. వాళ్ళ పిఏ వరకు వచ్చింది, పిఏనార్ అదుపులోకి తీసుకున్నారు, అందులో డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశారు. దాంట్లో ఏ విషయాలు వెలుగులోకి వచ్చి ఎప్పుడు ఎవరికి అంతిమ లబ్ధిదారులకు చిక్కుకుంటుందో తెలియని పరిస్థితి ఒకటైతే, అప్పట్లో మంత్రిగా ఉన్న నారాయణ స్వామి ఫోను అదుపులోకి తీసుకొని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అందులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో తెలియని పరిస్థితి. ఒకవైపు లిక్కర్ స్కామ్, పింక్ డైమండ్, ఇట్లా వరుస బిక్కిరి అవుతున్న సందర్భంలో, ప్రజలు ఆదరణ కోల్పోతున్నామని గ్రహించిన సందర్భంలో, కుటుంబ సమస్యలు ఒక పక్కన వెంటాడుతున్న సందర్భంలో, ఇన్ని నేపథ్యాల బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ అమరావతి నుంచి పరిపాలిస్తారు అంటే ప్రజలు విశ్వసిస్తారు అనే ఒక నమ్మకంతో వీళ్ళు మాట్లాడారా? ఒక వ్యూహంలో భాగంగా నాకు అనిపిస్తూ ఉంది. రెండోది దాన్ని, కానీ వీళ్ళు వ్యూహంలో భాగంగా మాట్లాడినా ప్రజలు మళ్ళీ మోసపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళు మాటలు. అసలు వాళ్ళకి ఒక స్టాండ్ లేదంటున్నా నేను, దీన్ని నమ్మే పరిస్థితి లేదు అంటున్నా. అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద, అమరావతి
అమరావతి మీద, అమరావతి డెవలప్మెంట్ మీద, గతంలో వచ్చిన కాంట్రాక్టర్స్ని ఆపేసి బంద్ చేసి వెనక్కి పంపిస్తే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగితే, అమరావతికి పెట్టుబడులు రాకుండా చేస్తే, ఇన్ని అంశాలు చేసిన ఈ పార్టీ నేతలు ఈరోజు మళ్ళీ అమరావతి నుంచే పరిపాలిస్తాం, మేము 3 రాజధానులు కాదు అనే మాట ప్రజలు నమ్మరు, విశ్వసించరు. ఇది ఒక కొత్త డ్రామాకి తెరలేపారు అని నేను అంటాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మరో కొత్త నాటకానికి, జగన్ నాటకానికి తెరలేపినట్టుగానే ఇప్పుడు సజ్జల వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. సో మీరు కూడా గతంలో అమరావతికి అసెంబ్లీలో సపోర్ట్ చేసి మళ్ళీ 3 రాజధానుల బిల్లులు అసెంబ్లీలో మాట్లాడి మేము అనలేదు అని ఇప్పుడు మళ్ళీ కూడా ఒకే రాజధానిని అమరావతి నుంచే పాలిస్తామని సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే అమరావతి పైన వైఎస్ఆర్సీపీ మళ్ళీ కూడా ఇంకొక కుట్రకి ఏమైనా తెరలేపుతుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. For more videos, please watch #.